అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ విమానాశ్రయం నుంచి లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు, దేశాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక నిఘా వ్యవస్థతో పాటు సెంట్రల్, స్టేట్ పోలీసులతో భారీ భద్రత ఉంటుంది. భద్రత విషయంలో హై సెక్యూరిటీ జోన్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్గా గుర్తింపు కూడా ఉంది. అదేవిధంగా ఈ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ జిఎంఆర్ సంస్థ మరో రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత గత నెల అత్యధిక మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఢిల్లీతో పోలిస్తే ప్రయాణికుల విషయంలో మన శంషాబాద్ విమానాశ్రయం ముందంజలో ఉంది. జిఎంఆర్ సంస్థ మొత్తం 5 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. తమ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 5 విమానాశ్రయాలకు సంబంధించి మే నెలలో ప్రయాణికుల రాకపోకలపై వృద్ధిపై ఒక నివేదిక విడుదల చేసింది. ఈ 5 విమానాశ్రయాల్లో కలిపి మొత్తం 1 కోటి మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారని పేర్కొంది. అయితే ఒక్క శంషాబాద్ విమానాశ్రయం నుంచి రికార్డు స్థాయిలో 27,91,217 మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. మే నెలలో జిఎంఆర్ విమానాశ్రయాల్లో సగటు ప్రయాణికుల వృద్ధి 0.8% నమోదైంది. కానీ శంషాబాద్ విమానాశ్రయం అత్యధికంగా 15.3% వృద్ధిని సాధించింది. అదే సమయంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం 4.5% వృద్ధి నమోదు చేసింది. ప్రతిరోజు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య దాదాపు 1,00,000కు చేరువవుతోంది. ఇప్పటి వరకు ప్రతిరోజు 95,000 నుంచి 97,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేశంలో 74 ప్రాంతాలకు, విదేశాల్లోని 21 ప్రాంతాలకు ప్రతిరోజు 620 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.